హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ క్యూటీస్ ఛానల్. నేను మీ హేమలత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. మన నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. చెప్పాను కదా, గోల్డెన్ టెంపుల్ దర్శనం అయిపోగానే తిరుపతికి వెళ్తున్నాము. తిరుపతి వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ అయితే ఎక్కాలని చెప్పి ఇక ట్రైన్ అయితే ఎక్కేసి ఒక 3 hours జర్నీ తర్వాత మేము తిరుపతి రైల్వే స్టేషన్లో ట్రైన్ అయితే దిగిపోయాము. ఈవినింగ్ 7:30 అయింది దిగినప్పటికి. ఇంక మేము ట్రైన్ దిగ్గానే ఫస్ట్ భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ అయితే తీసుకున్నాం అనమాట. మెట్లు ఎక్కి వెళ్దామని చెప్పేసి టికెట్స్ వచ్చేసి నెక్స్ట్ డే 12 o'clock ఇచ్చారనమాట. అక్కడ టికెట్స్ తీసుకోగానే అక్కడ శ్రీనివాస కాంప్లెక్స్ ఉంటుంది కదా, అక్కడికి అయితే వెళ్ళాము. నైట్ అక్కడ రూమ్లో ఉందామని చెప్పేసి నైట్ అంతా పడుకొని ఎర్లీ మార్నింగే లెగిసి రెడీ అవ్వడానికి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి రూమ్ అయితే తీసుకున్నాము. 500 రూపాయల రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. కొంచెం అదైతే మనకి కంఫర్ట్గా ఉంటుంది కదా అని చెప్పి, పిల్లలతో ఇబ్బంది ఉండదని మా ఆయన అయితే 500 రూపాయలది అయితే తీసుకున్నారు రూము. టిఫిన్లు అవన్నీ చేసాము. టిఫిన్లు అన్నీ అయిపోగానే ఇంకా పడుకుని పోయాం. ఎందుకంటే మార్నింగ్ 4 o'clockకే లెగాలని చెప్పారు మా ఆయన. మార్నింగ్ 4కి లేచి ఇంకా ఫస్ట్ నేనైతే ఫ్రెష్ అయిపోయాను. నేను ఫ్రెష్ అయిపోగానే పిల్లల్ని లేపేసి పిల్లల్ని కూడా రెడీ చేయించాను. ఇంకా పిల్లలు ఇద్దరున్నా నేను రెడీ అయిపోగానే లాస్ట్లో మా ఆయన కూడా రెడీ అయిపోయి ఇంకా రూమ్ అయితే హ్యాండ్ ఓవర్ చేసి కిందకు వచ్చాం అనమాట. కిందకు వచ్చి కానీ ఇంకా టిఫిన్లు అవి ఉంటాయి కదా, టిఫిన్లు టీలు అయిపోగానే ఇంకా స్టార్ట్ అయిపోయాము మేము. మెట్లయితే మేము అలిపిరి వైపు ఎక్కలేదు, శ్రీవారి మెట్ల నుంచి ఎక్కుదామని చెప్పేసి ఇంకా ఆటో అయితే బేరమాడారు మా ఆయన. ఆటో అయితే ఎక్కేసి వెళ్ళాము. 1 hour పట్టిందో 1/2 hour పట్టిందో శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళడానికి సరిగ్గా గుర్తులేదు. మేము ఏంటంటే మెట్లకి పసుపు కుంకుమ రాసి ఎక్కుదామని చెప్పేసి మొక్కుకున్నాను అనమాట. ఇప్పుడు మా పెళ్ళప్పుడు మొక్కుకున్నాము, అది ఇప్పుడుకి అయ్యింది. ఎందుకంటే కొంచెం అప్పుడు పిల్లలు చిన్నోళ్ళు, నాకు ప్రెగ్నెన్సీలు రెండునా ఇంకా అప్పుడు అవ్వలేదు. ఇంక ఇప్పుడు నాకు పిల్లలు కూడా కొంచెం అందొచ్చారు, వాళ్ళకు కూడా మొత్తం అంతా తెలిసిందని చెప్పి ఇంక ఈ ఇయర్ ఎలాగైనా ఆ బొట్లు పెట్టిన మొక్కు తీర్చేద్దామని డిసైడ్ అయిపోయి మా ఆయనకి ముందే చెప్పాను అనమాట. మనం ఎప్పుడు తిరుపతి వెళ్ళినా ఇలాగా నడిచెళ్ళి బొట్లు పెట్టుకొని వెళ్ళాలని చెప్పేసి సరే అని చెప్పాను మా ఆయన కూడా. ఇంకా బయటన లగేజ్లు ఉంటాయి కదా, లగేజీల దగ్గర లగేజీలు ఇచ్చేసాము. ఇంకా మేము స్టార్ట్ చేసాము. అక్కడ పసుపు కుంకుమ కొనేసి దాన్ని రెడీ చేసాము మొత్తం బొట్లు పెట్టడానికి. కొబ్బరికాయ కొట్టేసి దీపం పెట్టేసి కొబ్బరికాయది కొట్టేసి మేము స్టార్ట్ చేసాము. మెట్లకి ఇంకా పెట్టుకొని వెళ్దాం అనమాట. మా చిన్నోడు కూడా మా పెద్దోడు ఇద్దరు పిల్లలు అసలు నేను అనుకోలేదండి బాబు. ముందు రోజే గిరి ప్రదక్షిణ చేసాము. నైట్ 11:30 వరకు నిద్ర లేదు పాపం ఇద్దరికినా. కానీ ఈరోజు మళ్ళీ మెట్లు ఎక్కడానికి కూడా ఎంత యాక్టివ్గా ఉన్నారంటే నేనైతే అస్సలు అనుకోలేదు బాబోయ్. నిజంగా దేవుడు ఈసారి ఇన్ని రోజులకి చాలా మనస్ఫూర్తిగా దర్శనం అయింది. నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది. తిరుపతి ఇన్ని రోజుల్లో వచ్చిన ఆనందం ఈసారి వెళ్ళినప్పుడు నాకు కంప్లీట్గా వచ్చిందనమాట. అంత ఆనందం వచ్చింది. చూడండి మా పిల్లలిద్దరూ అసలు ఎంత బాగున్నారో, నాకు అది చాలా బాగా నచ్చారనమాట. బట్టలు అవి బాగా సెట్ అయ్యాయి. వాళ్ళిద్దరితో పాటు మా ఆయన కూడా ఎంత బాగున్నారో చూడండి. అసలు ముగ్గురు మొనగాలు సినిమాలోని హీరోల్లాగా ఉన్నారు. చూస్తుంటే నా దిష్టి తగిలినట్టుంది. మీరు కూడా దిష్టి పెట్టద్దు ఏమీనా మా వాళ్ళు ముగ్గురికినా. దర్శనం అయితే అయిపోయింది మాకు. ఒక 4-5 గంటలు టైం పట్టినా సరే ఎప్పుడూ అవ్వలేనంత చాలా బాగా అయిందనమాట దర్శనం. దేవుడి దగ్గర ఒక 5 minutes అయితే ఉంచారు. ఎందుకంటే హారతి ఇచ్చిన టైంకి ఫస్ట్ లైన్లో మేమే ఉన్నాం అనమాట. నెక్స్ట్ దేవుడికి అభిషేకం చేస్తారు కదా, ఆ అభిషేకం చేసిన ప్రసాదం కూడా ఈసారి మాకు అందింది. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఈసారి తిరుపతి దర్శనం వెంకటరామూర్తి చాలా స్పెషల్ మాకైతే. ప్రసాదం నిండా అసలు ఫుల్గా నెయ్యి ఉందన్నమాట. ఆ ప్రసాదం ఇంతవరకు ఎంతమంది తీసుకున్నారో నాకైతే తెలియదు, కానీ ఈసారి అయితే మాకు చాలా స్పెషల్ అనమాట. చూసారు కదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.